ఈసారి వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ వాళ్ళ రోల్ లేదు కాబట్టి ఈసారి ఆ పని ఈసారి ఆ ఓటు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి కోరుతున్నా. ఒకటి. రెండవది ఏంటంటే మీకు కాంగ్రెస్ పార్టీ, నేను దాని గురించి చెప్పాల్సిన అక్కర్లేదు, దాని అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కావట్లేను. కానీ వారు అంటున్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటువంటిది వారు ప్రవచిస్తున్నది. కానీ ఏ కోశాన కూడా 250 సీట్లే పోటీ చేయని పార్టీ, ఆ 250 సీట్లలో కూడా ఎన్ని గెలుతారో కూడా తెలియని పార్టీ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రసక్తే లేదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉంది, ఆంధ్రలో 25 సీట్లు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 25 సీట్లు పోటీ చేసినా ఒక్క సీటు గెలిచే ఆస్కారం లేదు, మీకు తెలుసు. అట్లా దేశవ్యాప్తంగా 40-50 సీట్లు వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నాకు సహకారం దొరుకుతుంది, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసి కూడా లేదు. కాబట్టి మళ్ళీ మనం వాళ్ళకి వేసి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రాకుండా ఇవాళ దేశమంతా కూడా ప్రధానమంత్రి మరోసారి మోడీ గారికి కావాలని చెప్పి కోరడం వట్టికేదో ఉపన్యాసాలు వినో ఎమోషన్స్లో చెప్తున్న నినాదం కాదు. 10 సంవత్సరాల అనేక వారి కార్యాచరణ చూసిన తర్వాత, పనులు చూసిన తర్వాత మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి భావన మీ చదువు ఉన్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు, బస్తీలో ఉన్న వాళ్ళకు, కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. కాబట్టి ఇవాళ మేము అందరి ఒకటే కోరుతున్నాం, ఆ 10 సంవత్సరాల ఆయన పనితనానికి మీరు ఇచ్చే మార్కులు నిండు మనసుతో ఆశీర్వదించి గొప్పగా గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ మల్కాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఏదైనా ఐటీ హబ్బో లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చేయగలిగేటువంటి సత్తా, ఆ శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి నాలాంటి వాడు మళ్ళీ మోడీ గారి దగ్గరికి పోవాలంటే మధ్యవర్తి అక్కడ లేడు, మన పార్లమెంట్కి ఇప్పటికే వచ్చిపోయింది. కాబట్టి మొన్ననే మల్కాయిని చౌరస్తాలో మోడీ గారికి దొరికినటువంటి ఆ ప్రేమను చూసిన తర్వాత, ఆశీర్వాదం చూసిన తర్వాత ముగ్ధులైన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు, राजेंद्र जी आप जीत के आओ, हम तुम्हारा साथ रहेंगे, प्रजा को संपूर्ण रूप से आप जो चाहता है वो लोगों को वो मांगता है वो अमल करने के लिए मैं बात दे रहा हूँ बोल के वाరు మాట చెప్పిండు. కాబట్టి డెఫినెట్గా నేను ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. చెరువులన్నీ కూడా కబ్జా గురవుతున్నాయి, ఆకు పెరిగి మొత్తం దోమలు, దుర్గంధం, ఇవాళ డ్రైనేజ్ అంతా కూడా చెర్లలకు పోయి ఇట్లా అనేక రకాల సమస్యలు. ఇలా లంగ్ స్పేస్ లేకుండా అయిపోయింది. ఆ చెరువులను కాపాడి ఆ చెరువులు మళ్ళీ పాత చెరువులాగా రావాలంటే ఆ డ్రైనేజ్ అంతా కూడా మలపకపోతే సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటివి. తర్వాత ఇంకా మూసీ ప్రక్షాళన కూడా పెద్ద ఇష్యూగా ఉన్నది. గంగా ప్రక్షాళన జరిగిపోయింది కానీ మనం మూసీ ప్రక్షాళన లేదు. అటుపక్క ఇటుపక్క ఇళ్ళలో ఉన్న వాళ్ళకు బంగారం పచ్చబడుతుందని చెప్పి కాంపిటీషన్ మనం ఈ మూసీ ప్రక్షాళన అని చెప్తాను. ఇట్లా అనేక రకాల సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇవాళ మీకు తెలుసు. కేంద్రం తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక 5 బిల్లు లేదు, వాళ్ళు చేసేటువంటి శక్తి కూడా లేదు వాళ్ళకి. ఇవాళ మీరు రైల్వేస్ తీసుకోండి, ఫ్లైఓవర్ తీసుకోండి, మీరు మెట్రో తీసుకోండి, రేపు MMTS తీసుకోండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవు. ఇలా మీరు అనుకుంటారు ఈ తెలిసిన అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టిందానికి, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఈ మొత్తం ఫ్లైఓవర్లు కావచ్చు, ఇలా వేస్తున్న నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు. మీరు చూసింది ఇక్కడ వనస్థలిపురం, బిఎన్రెడ్డి అంతా ఒకప్పుడు మా సచివాలయ నగరు, సెక్రటరీ కాలనీగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ఇలా ఎంప్లాయీసే ఇక్కడ ఎక్కువ కేంద్ర బిందువు. అప్పుడు ఇవాళ ఎంప్లాయీస్కి కూడా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగులకు జీతభత్యాలు ఫస్ట్ వీక్ ఇవ్వాలన్నట్టు రూల్ ఏం లేదు, కొంతమంది ఫస్ట్ వీక్ ఇస్తాం, కొంతమంది సెకండ్ వీక్ ఇస్తామని చెప్పి జీతాలే నెలల దాకా రాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ వాళ్ళ మాటలో రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే లంకె బిందెలు ఉన్నాయని కూడా వచ్చినా లంకె బిందెలు కాదు కదా, ఖాళీ కుండలు కూడా కనబడతలేవని చెప్పి వారే చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏది మున్సిపల్ కార్మిక జీతాలు ఇవ్వాలన్నా అప్పు చేయాల్సిందే, గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాల్సింది తప్ప ఇక్కడ 5 బిల్లు లేదు. కాబట్టి ఏమైనా డెవలప్మెంట్ అనేది జరిగితే ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి
అది మా చేతుల్లో పెట్టమని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. మొదట నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.